భయపడిపోతున్నాడు. ఈ రాజస్థాన్ వాళ్ళు పెళ్లి బ్యాండ్ భలే ఉంది, కానీ మేము వచ్చేసరికి అయిపోయిందనమాట, లేట్ అయిపోయాము. ఇంకా ఈ రాజస్థాన్ వాళ్ళు ఫుడ్ ప్రిఫరెన్స్ మామూలుగా ఇవ్వలేదు. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. సో కమ్ లెట్స్ సీ ద వీడియో. మార్నింగ్ A1 గ్రాండ్లో అయ్యింది. ఇంకా ఇది దగ్గర అని చెప్పేసి దీనికి వచ్చేసాము. ఇంకా వీళ్ళది ఫేమస్ ఇదే కదా బ్యాండ్. సో బ్యాండ్ కూడా వాళ్ళు అక్కడ ప్రెజెంట్ చేశారు. లోపలికి వెళ్ళేసరికి మనం ఏ కౌంటర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సో అన్ని స్క్రీనింగ్ పెట్టారనమాట. పైన ఏ కౌంటర్ ఎక్కడుందని చెప్పి పైన స్క్రీన్ వేస్తారు ఎల్ఈడితో. ఇంకా చూడండి మొత్తం ఇలాంటి భోజనాలు అయితే నేను సెకండ్ టైం చూడడం. ఫస్ట్ గంటా శ్రీనివాసరావు కొడుకు పెళ్ళి చూశాను, సెకండ్ టైం ఇదే చూడడం. ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారు. వీళ్ళు భోజనాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. సో నాన్ వెజ్ ఎక్కువ తినరు కదా, సో వెజ్లోనే డిఫరెంట్ వెరైటీస్ అయితే పెట్టేశారు. ఇంకా మా పెళ్లి భోజనాలు కూడా చాలా బాగా అయ్యాయి, కానీ ఏం పెట్టారో మాకు తెలియదు, ఎందుకంటే పెళ్లిలో కూర్చున్నాం కదా. సో మావి కూడా అలానే డిఫరెంట్ పెట్టారు. ఎంఎస్ఆర్ క్యాటరింగ్ వాళ్ళు A to Z అలానే అందరూ చాలా బాగా అయ్యిందని చెప్పి చెప్పుకున్నారు, కానీ మాకు తెలీదు. అంటే మేము వెళ్ళలేదు, మేము తినలేదు కాబట్టి. సో స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి ఏమవుతుందో తెలీదు. ఇంక ఇది చూడండి, పూతరేకు, డ్రై ఫ్రూట్ పూతరేకు, ఇంకా మనకి బెల్లం పూతరేకు, పంచదార పూతరేకు తెలుసు, కానీ నాకు ఈ హార్లిక్స్ పూతరేకు, బూస్ట్ పూతరేకు, ఇంకా చాక్లెట్ పూతరేకు అయితే తెలీదు. బూస్ట్ హార్లిక్స్ కాదు, కానీ చాక్లెట్ పూతరేకు ట్రై చేద్దామని చెప్పి చాక్లెట్ పూతరేకు వేసుకున్నాను. అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నాను, ఎందుకంటే అన్నీ టేస్ట్ చేయాలని చెప్పి. ఇంకా మొత్తం ప్లేట్ అంతా నిండిపోయింది. ఓన్లీ వెజ్ స్టార్టర్స్తోని డిఫరెంట్ స్టార్టర్స్ పెట్టారు. కింద సూపర్ మ్యారియో బొమ్మతో ఏంటేంటో నేమ్స్ కూడా పెట్టారనమాట. సో వాళ్ళని అడిగితే ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నీ ఒక్కొక్కటి రెండు వేసుకున్నాను. ఏది నాన్ వెజ్ కాదు, అన్నీ వెజ్జే. ఇంకా ఇదేమొచ్చి దహివడ అనమాట, పెరుగువడ, అన్నీ ఒక్కొక్కటి వేయించుకున్నాను అంతే. అన్నీ టేస్ట్ చేయాలి కదా, ఇంక వెళ్ళినందుకు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి టేస్ట్ చేద్దామని చెప్పి. ఇంక ఇవన్నీ కర్రీస్ సెక్షన్. పాలక్, ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, కార్న్ కర్రీ అన్నీ ఇంకున్నాయి. వాళ్ళు పెట్టాల్సినవన్నీ పెట్టారు. మనం తిన్నాం. రోటీస్ అయితే 3 డిఫరెంట్ వెరైటీస్ పెట్టారు. ఒకటి తందూరి రోటీ, ఒకటి ఏమొచ్చి పొటాటో సంథింగ్ ఏదో రోటీ పెట్టారు, ప్లెయిన్ రోటీ ఒకటి పెట్టారు. ఇంకా మనకి రోటీ అంత ఇష్టం కాదు. ఇదంతా బిర్యానీ సెక్షన్ అనమాట. ఫస్ట్ ఈ స్టార్టర్స్ అన్నీ తినేసిన తర్వాత బిర్యానీ తిందామని చెప్పి ఫిక్స్ అయ్యాను. సో ఇవి మెల్లగా కానిచ్చాను అనమాట. అన్నీ వేడిగా ఉన్నాయి, పొగలు వచ్చేస్తున్నాయి ఫుల్గా. ఇంక ఇది చూడండి, రోజ్ లడ్డు అంట, భలే ఉంది. ఇంకా ఇక్కడ స్వీట్, ఇది ఒక మట్టి పాత్రలో ఇచ్చారు, ఒక బోట్లా ఉంది అది. ఆ బోట్ దాంట్లో ఆ స్వీట్ వేసి మనకి ప్రజెంట్ చేసి ఇచ్చారనమాట. భలే పెట్టారు. ఇంకా అందరూ హోటల్ మేనేజ్మెంట్ అమ్మాయిలు ఫుల్గా మేకప్ వేసుకొని చాలా పాష్గా ఉన్నారు. అమ్మాయిలు కూడా బాగా సర్వ్ చేశారనమాట నవ్వుతూనే, ఎందుకంటే రిసీవింగ్లోనే ఉంటుంది కదా. ఇంకా వీళ్ళు ఎక్కువ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇస్తారంట ఈ మార్వాడి వాళ్ళు, అందుకే ఇంక A to Z అన్ని వెరైటీస్ పెట్టారు. ఇంకా స్వీట్స్ అయితే చెప్పలేని వెరైటీలు పెట్టారు. అన్ని కాజు బర్ఫీ, లడ్డు, రస్మలై, మొత్తం ఇంకా నాకు తెలిసి ఒక 15 వెరైటీస్ స్వీట్స్ పెట్టే ఉంటారు పక్కా. కానీ మనం అన్నీ టేస్ట్ చేయలేం కదా, ఏదో నాకు ఇష్టమైన ఒక 2 టేస్ట్ చేశాను అంతే. ఇంకా పానీపూరి, హాట్ చాట్, ఈవినింగ్ అయ్యేసరికి ఎవరు ఏం తింటారో అన్నీ పెట్టారు. ఇంకా ఇవంతా స్పౌట్స్, నచ్చిన వాళ్ళు నచ్చినంత తినడం. ఇంకా లాస్ట్లో అందరికీ మాక్టైల్స్, డ్రింక్స్ అలవాటు కదా, సో మాక్టైల్స్ కూడా పెట్టారు డిఫరెంట్ వెరైటీస్. ఇంకా ఇది మట్కా పిజ్జా అనమాట, అందులో పిజ్జా ఉంది. సో అది కూడా ఒకటి ట్రై చేశాను, పన్నీర్ వేసి ఇచ్చారు. ఇదంతా ఫ్రూట్ సలాడ్ కౌంటర్, మొత్తం ఫ్రూట్ సలాడ్ చూడండి ఎలా పెట్టారో, చాలా బాగా ప్రజెంట్ చేశారు. భలే అనిపించింది నాకైతే, బాగుందని చెప్పేసి. ఇంకా అన్నీ ఒక్కొక్కటి తినడం అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఐస్ క్రీమ్ పక్కా ఉండాలి కదా, అది కూడా ఒకటి ట్రై చేసాము. సో ఐస్ క్రీమ్ తినేసి మొత్తం తినదంతా అరగాలని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి కొంచెంసేపు అలా వాకింగ్ చేసామన్నమాట. సో ఇక్కడికి వచ్చి కొంచెంసేపు అలా వాకింగ్ చేసి చూడండి ఎలా పెట్టారో. ఈ బ్యాండ్ మార్నింగ్ అంతా అయ్యిందంట. సో మేము వచ్చేసరికి భోజనాల టైం కదా, అన్నీ అయిపోయాయి, అప్పుడు భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మనము ఇది వేసుకొని కొంచెంసేపు హడావిడి చేసాం అక్కడ. నాకు సరిగ్గా పెట్టుకోవడం రాదని చెప్పేసి అక్కడ తాత వచ్చి దగ్గరికి వచ్చి పెట్టారు. అలా పెట్టుకోకూడదమ్మా, ఇలా పెట్టుకోవాలని. సో ఈ తాతయ్య వాళ్ళే లీడ్ చేశారనమాట మొత్తం రాజస్థానీ డ్యాన్స్ అంతా, మార్నింగ్ ఈవినింగ్ కూడా.
సో నాకు కూడా కుషాల్కి ఇంకా మోయ్ గారికి కూడా పెట్టారు సరదాగా. భలే అనిపించింది, బాగుంది. రాజస్థాన్ వాళ్ళు అంటే ఇదే కదా రాజస్థాన్ వాళ్ళకి ఫేమస్. మా కుషిబాబు భయపడిపోతున్నాడు, ఆడికి ఏదో పెట్టేస్తున్నారు అన్నట్టు ఫుల్గా. మా ఇద్దరిని చూసి అంటే మోయ్ గారిని నన్ను చూసి అప్పుడు ఏం కాదు అది ఏం కాదని అప్పుడు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు, లేకపోతే భయపడిపోయాడు ఫుల్గా. వాడి డ్రెస్కి వాడి టోపీకి భలే మ్యాచ్ అయింది, రెండు మ్యాచ్ అయిపోయాయి. చూడండి కొంచెంసేపు హడావిడిగా నడిచాడు కానీ మళ్ళీ నా నెత్తి మీద ఏదో ఉందరా బాబు తీసేయండి నేను నల్లపోతున్నాను అన్నట్టు దాన్ని తీసి పడేసాడు పక్కకి. ఇంక ఇక్కడ కొంచెంసేపు అలా వాకింగ్ చేసుకొని నడుచుకొని అయ్యేసరికి కొంచెంసేపు అలా కొంచెం మరిగింది. చూడండి ఆ పైన లైట్స్ పెట్టరు కదా, ఎప్పుడో లైట్స్ కింద అస్సలు నడవకండి, మా ముందే ఒకరి మీద పడిపోబోదును, జస్ట్ మిస్. అలాంటి లైట్ల కింద మాత్రం అస్సలు నడవకండి. ఎందుకంటే ఇంకా నేను చూసిన తర్వాత నాకు గొప్ప భయం వేసింది, ఎందుకంటే వస్తున్నప్పుడు అటువైపే నడుచుకొని వచ్చాను కదా. ఇంక ఇలా బయటకు వచ్చాము, ఆవిడ పక్కనే ఉంది, ఆవిడ పక్కన పడింది కరెక్ట్గా వచ్చి. ఇంకా మా వాడు చూడండి వాటర్ బాటిల్ సర్దియడానికి వచ్చాడు, వాటర్ అంటే గొప్ప పిచ్చి. సో వాటర్ చూసాడు కదా, ఇంక వాటర్ దగ్గరికి వచ్చాడు అనమాట పరిగెట్టుకుంటూ. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ సెక్షన్ అయితే, టాప్ ఫ్లోర్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఉన్నారు. ఇంకా తినేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసేసుకుంటే ఇంకా అయిపోయిందనమాట, మూవ్ ఆన్ ఇంటికి. ఇంకా మా వాడు ఇంకా వాటర్ బాటిల్ దగ్గర అంతా చక్కబెట్టేస్తున్నారు. ఇంకా డాడీ కాజు బర్ఫీ స్వీట్ అంటే ఇష్టం అనమాట. సో అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేసాము, ఎంతున్నా తినలేం కదా, ఏదో టేస్ట్ కోసం అంతే. ఇదిగోండి మా అమ్మ కనిపిస్తున్నారు కదా అక్కడ మధ్యలో వైట్ శారీ వేసుకొని చూడండి, ఆ మా అమ్మకి 28వ మనవరాలు పెళ్ళి అంట ఇది. సో నిజంగా నాకైతే భలే అనిపించింది, 28వ మనవరాలు పెళ్ళి అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా మనమైతే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము, వాళ్ళ పేరెంట్స్తో వీళ్ళ పేరెంట్స్తో కలిపి మొత్తం ఒక ఫోటో సెషన్ అయితే అయిపోయింది. వెళ్ళిన తర్వాత ఫోటోలు ఉండాలి కదా. ఇంకా మళ్ళీ మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మార్నింగ్ వెళ్ళాము కదా, ఈవినింగ్ వెళ్ళకూడదని చెప్పి ఫిక్స్ అయ్యాము. కానీ అంకుల్ 2 times ఫోన్ చేసి కంపల్సరీ మీరు రావాలి రావాలి అని చెప్పి అన్నారు. మార్నింగ్ వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ గోపాలపట్నం అనమాట, అంత దూరం ఏం వెళ్తామని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అంకుల్ మ్యారేజ్ టైంలో కూడా ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి, ఎలా అయినా రావాలి అని అనేసరికి ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంక మా కుష్బాబు వెనక్కి ముందుకి తిరిగేసరికి సరిపోయింది. ఇంకా మా ఆయనకి కాల్ ప్లేస్ సరిపోక సీట్ చూడండి ఎంత బ్యాక్ తోస్తారు. ఇంక వీళ్ళిద్దరు కుక్కీడ్స్ పైన టైపారు చూడండి, ప్లేస్ లేదు అసలు అత్తే కాల్కి. ఇంక వెనక్కి సీట్ తోసేసరికి ఇద్దరు ఇంకా చూడండి అతికిపోయినట్టు అతికిపోయారు. ఇంకా వెళ్ళే దారిలో ఈ గుడికి బాగా లైటింగ్స్ బాగున్నాయి అని చెప్పి మా ఆయన చిన్న క్లిప్ తీశారనమాట. ఇంకా మేము ఈవినింగ్ ఫెయిర్ఫీల్డ్ మ్యారియోట్ దగ్గరికి అయితే వచ్చాము. బయట చూడండి గుర్రం ఎలా పెట్టారో, రాజస్థాన్ వాళ్ళు స్టైల్ చేసినట్టు మొత్తం స్టైల్ చేస్తారు, గుర్రానికి కూడా ఫుల్ డెకరేషన్ చేస్తారు. ఇంకా మొత్తానికి ఫెయిర్ఫీల్డ్ మ్యారియోట్ దగ్గరికి అయితే వచ్చాం. మార్నింగ్ A1 గ్రాండ్ మన ఇంటి దగ్గరలో, ఇదేమొచ్చి దూరం బట్ వచ్చామన్నమాట. చూద్దాం ఎలా చేస్తారో ఏంటో అని చెప్పేసి. ఇంక మా వాడు కారు ఎక్కితే నిద్రపోయాడు కొంతసేపు. సో అలా ఉన్నాడు ఫేస్ మీద. ఇంక వీళ్ళిద్దరు రావట్లేదు, లోపటే ఉండిపోయారు. బయటికి రండి అంటే కార్ పార్క్ చేసి వస్తామని చెప్పేసి అలా ఏదో చెప్తున్నారు. ఇంకా వాలెట్ పార్కింగ్ ఏం లేదనుకుంటాను, వాళ్ళు ఏం తీసుకోలేదు. సో సైడ్కి పార్క్ చేస్తారు. ఇంక ఇది మన ఎంట్రీ అనమాట. లోపలికి వెళ్ళేసరికి చూడండి పక్కనంతా రాజస్థాన్ వాళ్ళు పెట్టుకుంటారు కదా టోపీలు. ఈవినింగ్ బ్యాండ్ చాలా బాగుతుంది రండి అని చెప్పి అన్నారు అంకుల్. కానీ మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి రావాలి కదా. వీళ్ళందరూ డ్యాన్స్ వేసినట్టున్నారు మొత్తం అందరూ, పెళ్లి తాలూకు వాళ్ళందరూ. సో టోపీలన్నీ అక్కడ పెట్టేశారనమాట. మళ్ళీ భలే అనిపించింది. సో కానీ మేము మిస్ అయ్యాము, అది మేము చూసుంటే బాగున్నాను, మంచిగా రికార్డ్ చేసేదాన్ని ఎలా అయిందని చెప్పేసి. ఆ బ్యాండ్ కోసం అంకుల్ మాత్రం తప్పనిసరిగా బ్యాండ్ చూడండి అన్నారు, కానీ మేము ఆ బ్యాండ్ చూడలేకపోయాము. ఇంక మేము వచ్చేసరికి హడావిడి ఏం లేదు, అంత కామ్గా ఉంది. అసలు పెళ్ళి అవుతుందా లేదా, లేకపోతే అయిపోయిందా ఏంటి, అసలు ఏంటి లేదేంటి అనుకున్నాము. సో ఇంకా మేడ మీద కదా భోజనాలు అని చెప్పేసి మేడ మీదకి వెళ్ళామన్నమాట. అస్సలు చాలా నిశ్శబ్దంగా ఉంది, జనాలు ఏం లేరు. మార్నింగ్ ఫుల్ వైబ్ ఉంది, జనాలు. ఈవినింగ్ అయ్యేసరికి ఒక్కరు లేరు, ఎవరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు ఏంటంటే ఎవరెక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను. ఏంటి మొత్తం అంతా అయిపోయిందా లేదా, మేము లేటా ఏంటి, అసలు ఉందా లేదా అన్న చెప్పి వెళ్తున్నట్టు వెళ్ళామన్నమాట. సో మొత్తానికైతే ఉంది.
ఇలాంటి మ్యారేజ్ ఒకసారైనా చూడాలి. అంటే రాజస్థాన్ వాళ్ళ పెళ్ళి. ఇంకా ఇది ఫోటో షాప్ అంటే ఫొటోస్ తీసుకుంటారు కదా, సో ఆ క్రాప్ అలా పెట్టారు అక్కడ. ఇంక ఇదంతా భోజనాల సెక్షన్. జనాలు ఎక్కువ లేరు. మేము వచ్చేసరికి 9 అయింది. ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అనుకుంటాను. మార్నింగ్ అయితే అస్సలు ఖాళీ లేదు, ఇప్పుడు మాత్రం అంతా ఖాళీగా ఉంది. ఇంకా మేము వచ్చేసరికి హాల్లోకి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా రాలేదు. ఇప్పటి వరకు డ్యాన్స్ చేసినట్టున్నారు. కింద బ్యాండ్ అయింది కదా, చూపించాను. సో డ్యాన్స్కి హడావిడిగా ఫుల్ డ్యాన్స్ వేసి అలసిపోయినట్టున్నారు, అందుకే రాలేదు. పెళ్ళి రాత్రి 3:30 కంట. సో అంతా ఖాళీగా ఉంది. 3:30 అని చెప్పి రిలాక్స్ అవుతున్నారో ఏంటో. డ్యాన్స్ చేయడం వల్ల ఎవరైనా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, మొత్తం అంతా హడావిడి అయిపోయిన తర్వాత. ఇంకా పెళ్ళి వీళ్ళకైతే ఏముండదంట, ఒక అగ్నిగుండం ఉంటుంది, దాని చుట్టూ తిరుగుతారు అని చెప్పి అంకుల్ అంటున్నారు. ఇంకా అక్కడ అంకుల్ ఉన్నారు, వీళ్ళు ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫుడ్ తినే ముందు వీళ్ళకి ఒక మెడికల్ కిట్ అయితే ఇస్తారంట. సో ఆ మెడికల్ కిట్ అంటే ఏమైనా డైజెషన్ అవ్వకపోయినా ఏమైనా, సో ఆ మెడికల్ కిట్ వాళ్ళకి సేఫ్గా ఉంటుందంట. అంటే తినకపోతే అరగకపోతే వేసుకోవడానికి. చూడండి, నేను ఎక్కడ వినలేదు ఇలాంటిది, ఇలా మెడికల్ కిట్ ఇస్తారు అది ఇది అని చెప్పేసి. ఇంకా డిఫరెంట్గా వెరైటీస్ అన్నీ పెట్టారు. ఈవినింగ్ సెక్షన్ కూడా. ఇదేంటి స్టోన్స్ ఇలా పెట్టారు? ఓ దేనికదే? ఓకే. దాని మీద చేస్తారంట డైరెక్ట్గా, అదే పొంగుతుంది కదా, మేబీ అదనుకుంటాను. నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు ఏం చెప్పారో. ఇంక ఇవి చూడండి, మొత్తం టిఫిన్ సెక్షన్ ఉంది ఇదంతా. వేడి అప్పము, ఇవన్నీ వేడిగా ప్లేట్లో వేసుకొని తింటే అబ్బా ఉంటుంది కదా, అంతా ఇంకా వేడిగా తింటే ఏదైనా బాగుంటుంది. ఇంక ఇవన్నీ లీఫ్లో కుడుమనమాట. ఈ పక్కన సేవ్, పాస్తా, ఇంకా చాట్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది చూడండి, కన్గన్ అంట, డిఫరెంట్గా ఉంది కానీ టేస్ట్ చేయలేదు. ఎందుకొచ్చిందిరా బాబు, మనకు తెలియదు కదా. ఇంకా మనకు తెలిసిన టేస్ట్ చేస్తే ఓకే. ఇంకా డిఫరెంట్ సలాడ్స్, ఇంకా పాస్తా అనమాట. మనకు నచ్చిన పాస్తా వేస్తారు. అంటే చూడండి డిఫరెంట్ ఉన్నాయి కదా అన్నీ కలిపేసి. ఇంక ఇదేమొచ్చి పానీపూరి, అందరికీ ఫేవరెట్ కదా పానీపూరి. సో మనం ఒక ప్లేట్ తిందామని చెప్పేసి ఫస్ట్ మా ఆయన తింటే, మా ఆయనకి కుషుబాబు నప్పు చెప్పేసి అప్పుడు మనం తిందామని ఫిక్స్ అయ్యాను. మా కుషుబాబుకి ఇంకా ఏదో ఒకటి ఫుడ్ పెట్టాలి, టైం అయిపోయింది కదా. ఇంకా అక్కడ ఇడ్లీ ఉందని చెప్పేసి కుషాల్కి ఫస్ట్ ఇడ్లీ పెట్టేస్తే ఇంకా మనం ఫ్రీగా తినొచ్చు. సో ఫస్ట్ వాడికి పెట్టేద్దామని చెప్పి ఇడ్లీ వేయించుకోవడానికి వెళ్ళాను. ఫస్ట్ మన కుషుబాబుకి ఫుడ్ పెట్టేస్తే అప్పుడు మనం ఫ్రీ. చట్నీ తిండు కదా వాడు. మార్నింగ్ నుంచి బ్యాండోలు కొట్టి అలసిపోయినట్టున్నారు. ఇప్పుడు వచ్చారు, కొంచెం లేట్గా వచ్చారనమాట, కొంచెంసేపే కొట్టారు. తాత మమ్మల్ని చూసి బాగానే గుర్తుపట్టారు. పొద్దున్న శారీలో వచ్చాను, ఈవినింగ్ ఏమో డ్రెస్. హాయ్ చెప్తున్నారు. వెనకాతల గుండంకులు చూడండి, సేమ్ లలిత జ్యువెలరీకి యాడ్ వస్తారు కదా, అలానే ఉన్నారు. సేమ్ అంటే సేమే. వీళ్ళు ఫుడ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారంట. అక్కడున్న ఒక అంకుల్ చెప్పారు, ఫుడ్ ముందు ఒక మెడికల్ కిట్ అయితే ఇస్తారు, ఇంకా ఫుడ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. పెళ్ళి అంటే ఫుడ్డే వీళ్ళకి. ఎందుకంటే పెళ్ళిలో ఏముండదు, ఒక మధ్యలో ఒక అగ్నిగుండం పెట్టి దాని చుట్టూ తిరిగి దండలు మార్చుకుంటారంట. ఇంకా కుంకుమ పెడతారు, ఐ మీన్ సింధూరం. ఇంకంతకు మించి ఏముండదు. ఫుడ్ మాత్రం చాలా బాగా పెడతారంట. ఏ రాజస్థానీ వాళ్ళైనా ఇలానే పెడతారు అని అంటున్నారు. అంటే అందరూ ఇలా పెట్టరు, బట్ వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా A to Z ఆల్ వెరైటీస్ పెట్టరు. ఇంకా సేమ్ మార్నింగ్ ఎలా అయిందో ఈవినింగ్ కూడా అలానే అయింది. కానీ కొన్ని స్వీట్స్ అయితే తగ్గాయి మార్నింగ్ మీద. అన్నీ సేమ్ అనమాట. అంటే సూపర్ మ్యారియో థీమ్, డిఫరెంట్ ఒక సేవ్, ఇంకా ఇవన్నీ స్టార్టర్స్ అనమాట.
తినేద్దామని ఆత్రం ఉంటుంది కానీ ఏమీ తినలేము. అన్నీ ఏదో కొద్ది కొద్దిగా వేయించుకొని అన్ని టేస్టులు చూసేయాలి అంతే. ఇదిగోండి అంకుల్ వాళ్ళ పాపదే పెళ్ళి. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అంకుల్. ఇంకా వైజాగ్లో ఒక రిచ్ మ్యాన్ అనే చెప్పుకోవాలంటే రిచెస్లో ఈ అంకుల్ కూడా ఒకరని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళకి 2 కూతుర్లు అనమాట. సో పెద్ద కూతురు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు చిన్న కూతురు పెళ్ళి అనమాట. సో చిన్న కూతురు పెళ్ళికి అయితే వెళ్ళాము. అంకుల్ మాట్లాడుతున్నారు అలా. తింటూ మాక్టైల్ తాగితే భలే ఉంటుంది. సో ప్లేట్ అంతా నిండుగా ఉంది కానీ మాక్టైల్ ఒకటి ఖాళీ అయిపోయింది. అంటే మాక్టైల్ ఒకటే అక్కడ లోటుగా ఉంది. సో ఇది కూడా పట్టుకెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. బాగా మిక్స్ చేశారు నా ముందే, కానీ నేను అది వీడియో తీయలేకపోయాను. ఇంక ఇదంతా ఒక ప్లేట్ అనమాట. వెయిట్ పెరగాలి అంటే ఈ ఐస్ క్రీమే ఫస్ట్ తింటే చాలు. ఇంకా ఐస్ క్రీమ్ బీభత్సమైన వెయిట్ పెరుగుతాము. ఇంక ఇదంతా పాన్ సెక్షన్ కిల్లి పెట్టారనమాట. తిన్నోళ్ళు తింటారు. ఇంకా ఐస్ క్రీమ్ చూడండి భలే ఉంది. హోమ్ మేడా అని చెప్పేసి అనుకున్నాము. అంటే నేను ఇలా చూడలేదు కాబట్టి హోమ్ మేడా అన్నాను. వాళ్ళు చాలా పెద్ద పీసెస్ వేసి ఇస్తున్నారు. కొంచెం చాలు అంటే పర్లేదు, తినండి అక్క అని చెప్పేసి పెద్ద పెద్ద పీసెస్ వేస్తాడు అబ్బాయి. ఇది మీరు ఓన్గా ప్రిపేర్ చేస్తారా? मैं समझा नहीं, फिर से बोलो। तुम्हारा ओन प्रिपरेशन है क्या? हाँ समझता है रे। थैंक यू। మమ్మీ తింటారా? వద్దు వద్దు. తీసుకో. ఇది పిల్లలు పుట్టక ముందు ఎంత బక్కగా ఉంటామో, పిల్లలు పుట్టిన తర్వాత అంత బండగా అయిపోతామో. అందరూ నువ్వు బండగా అయిపోతున్నావు, తిండి తగ్గించి అంటున్నారు. అసలు తిండి కూడా నేను ఎక్కువ తినట్లేదు, కానీ ఎందుకు లావ్ అయిపోతున్నానో ఏంటో. ఈ రోజుకి ఇంకా రాజస్థాన్ పెళ్లి హడావిడి, రాజస్థాన్ పెళ్లి మేళం, ఫుడ్ ఇలా అయ్యింది. ఇంకా ఫైనల్గా అంకుల్కి లాస్ట్లో టట్టా బాయ్ బాయ్ చెప్పేసి మూవ్ ఆన్ అయిపోతున్నాం అనమాట. ఇంకా ఫంక్షన్ హాల్ అంతా పైన కదా, కింద మ్యారియోట్ హోటల్. సో మ్యారియోట్ హోటల్ లోపలికి కూడా వెళ్దాము ఎలా ఉందని చెప్పేసి. రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇంకా రూమ్స్ అవన్నీ అంటే టైం వేస్ట్. సో హోటల్ ఎలా ఉందో చూద్దాము. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే కింద కూడా బఫే ఉంది, అంటే మ్యారియోట్ వాళ్ళ బఫే. సో అది కూడా చూద్దాం ఎలా ఉందని చెప్పేసి లోపలికైతే వచ్చాము. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో, భలే ఉంది. నేను మా ఫ్రెండ్ పెళ్ళికి ఫస్ట్ టైం వచ్చాను, అంటే నా డిగ్రీలో ఉన్నప్పుడు. సో ఇది సెకండ్ టైం. మారిపోయింది చాలా వరకు, బట్ అంతే స్పేషియస్గా ఉంది సేమ్. మా వాడికి ఇలాగా విశాలంగా ఉంటే ఇంకా మొత్తం ఆడతాడు. అలా ఇలా కాదు, ఈవెన్ టెర్రస్ మీద అయినా అంతే. ఎక్కడ విశాలంగా ఉంటే అక్కడ మాత్రం చాలా బాడతాడు. ఏదో చూస్తాడు, నచ్చినట్టుంది చూపించేస్తున్నాడు డాడీకి. ఇంకెళ్తే తీసిందంటే సైకిలే. ఆడికి ఆల్రెడీ ఉంది. ఎప్పుడు చూడండి ఎక్కడికి వెళ్ళినా సైకిలే తీస్తాడు. అందులో చాక్లెట్స్ ఉంటాయన్నమాట. ఆ చాక్లెట్స్ కోసం, ఆ సైకిల్ కోసం చూడండి అదే పట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా అదే పట్టుకుంటాడు. అది నీకు ఇంట్లో ఎన్ని ఉన్నాయి? We are not supposed to take the video. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. మార్నింగ్ రాజస్థానీ పెళ్లి మేళం, ఈవినింగ్ రాజస్థానీ పెళ్లి మేళం ఇలా అయిందనమాట. మార్నింగ్ A1 గ్రాండ్, ఈవినింగ్ ఏమొచ్చి ఫెయిర్ఫీల్డ్ మ్యారియోట్. సో నన్ను సపోర్ట్ చేసి అన్ని వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎందుకో తెలీదు. బట్ ఇట్స్ ఓకే. థ్యాంక్స్ అండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సబ్స్క్రిప్షన్. సో మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మొత్తానికి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇది. బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.